హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అండి. అంటే లైక్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి, మీ పార్ట్నర్ గురించి, అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఎవరి కోసం మీరు చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఆ పర్సన్ అన్నట్టు, ఆ పర్సన్ ఎనర్జీస్ అన్నట్టు మీకు యాక్యురేట్గా రెజొనేట్ అవుతుంది. ఓకే. ఈ వీడియోలో ఇక్కడ నేను మాట్లాడే ప్రతి పాయింట్ మీకు రెజొనేట్ అవ్వాలి అని రూల్ లేదు. ఎందుకు అంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. ప్రతి పాయింట్ నాకు మ్యాచ్ అవ్వలేదు అని అనొద్దు ప్లీజ్. అందుకే నేను చెప్తున్నాను, ఇది కలెక్టివ్ రీడింగ్. మీకు మ్యాచ్ అయిన పాయింట్స్ తీసుకోండి, మీకు మ్యాచ్ అవ్వకపోతే లీవ్ చేసేయండి అని కూడా నేను చెప్తున్నాను. మరి మీరేం వింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఎస్పెషల్లీ చాలామంది అండి మా పార్ట్నర్ నాకు మెసేజ్ చేశారు, కాల్ చేశారు, మేము రీయూనియన్ అయ్యాము అని ఈవెన్ పర్సనల్ రీడింగ్స్లో చెప్తున్నారు, ఈ వీడియోస్లో కూడా చెప్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నందుకు, మీరు మళ్ళీ రీయూనియన్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకా ఎవరికైనా లైక్ ఇంకా రీయూనియన్ అవ్వలేదు అంటే మీకు ఇంకా టైం రాలేదేమో, లేకపోతే అసలు ఆ పర్సన్కి మీకు మధ్య ఆ బాండింగే లేదేమో ఒకసారి ఆలోచించుకోండి. అయ్యే ఛాన్స్ ఉందా లేదా, లేకపోతే అనవసరంగా ఒక పర్సన్ కోసం మనం వెయిట్ చేస్తున్నామా, అది కూడా ఉండాలి. తెలుసుకోండి. లైఫ్లో ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంటాయి. రిలేషన్ ఒక్కటే కాదు కదా ఇంపార్టెంట్. రిలేషన్ ఇంపార్టెంటే, ఎమోషన్స్ ఇంపార్టెంటే. ఆ పర్సన్ కరెక్ట్ పర్సనో కాదో తెలియనప్పుడు వెయిట్ చేస్తూనో ఏడుస్తూనో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అది మీరు ఆలోచించుకోండి. అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందో లేదో తెలీదు, వెయిట్ చెయ్యాలో లేదో తెలీదు, వస్తారో రారో తెలీదు. సో ఇప్పుడైతే ఈ రీడింగ్ టాపిక్ వచ్చేసరికి, అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ మీకు కూడా మీ పార్ట్నర్ నుంచి కాంటాక్ట్ వస్తే కనుక తప్పకుండా చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చూద్దాము యూ వర్సెస్ దెమ్. ఈరోజు మీ ఆలోచనలు ఏంటి మీ పార్ట్నర్ కోసం, అండ్ మీ పార్ట్నర్ ఆలోచనలు ఏంటి మీ కోసం, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచించుకుంటున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ ఇటు సైడ్ నేను మీ ఆలోచనలు ఈ డెక్ నుంచి చూస్తాను, అండ్ ఇటు సైడ్ వచ్చేసి మీ పార్ట్నర్ ఆలోచనలు చూస్తాను. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకు అంటే ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది, అండ్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ మీకు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే డెఫినెట్లీ మీకు రెజొనేట్ అవుతుంది. ఎంతో కొంత అయినా మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. కంప్లీట్గా నేను రెజొనేట్ అవుతుంది అని నేను చెప్పను, బికాస్ ఒక్కొక్కరిది లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది.
ఎవ్రీ లవ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో చూద్దాము యూనివర్స్ మా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. మూన్, మీరు ఈ పర్సన్ కోసం చాలా ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ ఉన్నారండి. నాకు తెలిసి ఇక్కడ స్టార్టింగ్ కార్డే మీరు ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. మీ పర్సన్ కోసం మీరు లిటరలీ ఏడుస్తున్నారు. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ ఇల్యూషన్ అయితే క్రియేట్ అయింది. అపార్థం చేసుకోవడం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ పర్సనే మీరు నాకు తెలిసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొన్ని మంత్స్ నుంచి కావచ్చు, కొన్ని డేస్ నుంచి కావచ్చు, కొన్ని ఇయర్స్ నుంచి కావచ్చు, ఈ పర్సన్ నుంచి మీరు సెపరేషన్లో ఉన్నారు. మేబీ ఇక్కడ మీ పార్ట్నరు మీకు అట్లీస్ట్ నో కూడా చెప్పకుండా మీ నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. లేదా మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు వినకుండా అయినా, వినిపించుకోకుండా అయినా ఈ పర్సన్ మీ నుంచి దూరం అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మూన్ ఎనర్జీస్ ఏంటంటే లైక్ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి ఉండొచ్చు. మేబీ అది ఫ్యామిలీ కావచ్చు, ఇంకా అదర్ పర్సన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఎవరో ఒకళ్ళ మాటలు వినేసి ఈ పర్సన్ మీకు సెపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ స్టిల్ ఇంకా ఆ పర్సన్ కోసం మీరు ఏడుస్తూనే ఉన్నారు. ఈ రోజుకి ఏడుస్తున్నారు ఆ పర్సన్ కోసం. వస్తే బాగుండు అని. సో చూడండి 8 ఆఫ్ వాయిన్స్. ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్ కాల్ కోసం కానీ, ఆ పర్సన్ మెసేజ్ కోసం కానీ, ఆ పర్సన్తో మాట్లాడడం కోసం కానీ, వాళ్ళతో మీ మనసులో ఉన్న బాధ, భయం, దిగులు, మీరు ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత మిస్ అయ్యారో అదంతా చెప్పాలి ఈ పర్సన్కి. అది మీరు ఆలోచిస్తున్నారు. తన నుంచి ఒక్క కాల్ వస్తే బాగుండు, తన నుంచి కమ్యూనికేషన్ వస్తే బాగుండు, నువ్వు నాకు కావాలి అనే ఒక్క మాట వాళ్ళ నుంచి వస్తే బాగుండు అని మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది, తన నుంచి కాల్ ఎప్పుడు వస్తుంది, తన నుంచి ఆ పిలుపు ఎప్పుడు వస్తుంది అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఎంపరర్, కానీ మీరు ఇంత ఎమోషనల్గా వీక్గా ఉన్నా సరే మీరు బయట ప్రపంచానికి మాత్రం మీ ఎమోషన్స్ ఎక్కడా చూపించాలి అనుకోవట్లేదు. సో మీరు స్ట్రాంగ్ పర్సన్. మీ లోపల ఈ ఎమోషన్స్ ఉన్నప్పటికీ బయటికి మాత్రం లైక్ గంభీరంగా కనిపిస్తున్నారు. అసలు బాధ లేనట్టుగా చూపించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకుంటున్నారు. వస్తారు, వాళ్ళు మళ్ళీ వస్తారు, నా కోసం వస్తారు, తిరిగి వస్తారు. ఇంట్లో వాళ్ళకి కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, మీ ఎమోషన్స్ ఇక్కడ మీరు లోపల ఎంత బాధపడుతున్నారో, ఎంత మదన పడుతున్నారో వాళ్ళ కోసం, అది మీరు బయటికి ఎక్స్ప్రెస్ కానీయకుండా మిమ్మల్ని మీరు బాగా కవర్ చేసుకుంటున్నారు. ఏం లేదు, వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు పర్లేదు అన్నట్టుగా మీకు మీరు చూపించుకుంటున్నారు, మీకు మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఎమోషనల్గా మాత్రం మీరు ఆ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు, వీక్ అవుతున్నారు కూడా. బట్ ఒకటి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మీరు ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి కూడా మీరు ట్రై చేస్తున్నారు. ఫైనాన్షియల్లీ కానీ, లేకపోతే కెరియర్ పరంగా కానీ, లేకపోతే మీరు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, గవర్నమెంట్ జాబ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్. కొంతమంది అయితే ఇంకా ఈ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారు అనే బాధలో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ అని చూపించుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే మేబీ మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు, మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు.
మీ కెరియర్ డెవలప్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. మేబీ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో, వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకొని వచ్చినప్పటికే వస్తారులే అని మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్తున్న వాళ్ళున్నారు. సో, లోపల బాధ ఉండి కూడా బయటికి కవర్ చేసుకునే వాళ్ళు ఇంకొంతమందున్నారు. ఏం చేస్తాను? నేనేం చేయలేను. నాకు నేనుగా అయితే నేను వాళ్ళకెళ్ళి ఫోన్ చేయలేను, మాట్లాడలేను. వచ్చినప్పటికే వస్తారు అనేది ఇంకొకళ్ళకి. జస్టిస్. సో, మీకైతే ఎట్టి పరిస్థితిలోనూ ఈ రిలేషన్‌షిప్‌లో మీకు న్యాయం జరగాలి అని మీరు కోరుకుంటున్నారు. మీకు న్యాయం జరగాలి, మీకు జస్టిస్ జరగాలి. సో, ఈ పర్సన్‌ని మేబీ ట్రస్ట్ చేసి మీరేమన్నా మోసపోయుండొచ్చు. కాబట్టి నాకు న్యాయం జరగాలి, నా ప్రేమ గెలవాలి, నేను అనుకున్నది జరగాలి, నా పర్సన్ నాకు బ్యాలెన్స్ చేయాలి. ఇంకొకటేంటంటే మీరేమన్నా మిస్టేక్స్ చేశారా అని మిమ్మల్ని మీరు బ్యాక్‌లోకి వెళ్ళి చూసుకుంటున్నారు. నేనేమన్నా ఎక్కడైనా మిస్టేక్ చేశానా? ఎందుకు ఈ పర్సన్ నన్ను ఇట్లా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు? ఎందుకు నా నుంచి దూరం వెళ్లారు? ఎక్కడైనా నేను తప్పు చేశానా? తప్పు చేసేలాగా తనకి తప్పుగా అనిపించేలాగా నేనేమన్నా బిహేవ్ చేశానా? సో, ఇట్లా మీరు ఆలోచిస్తున్నారు. 7 ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. మీరు చాలా ఎమోషనల్లీ వీక్ ఉన్నారండి. అందరూ మధ్యలో ఉన్నా సరే మీరు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారు. ఎమోషన్స్ చాలా ఓవర్‌ఫ్లో అవుతున్నాయి మీకు. లవ్ కావాలనిపిస్తుంది. ఆ పర్సన్ మీకు ప్రేమ చూపించాలనిపిస్తుంది. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయట్లేదు. పట్టించుకోవట్లేదు. ఇంత నేను ఎమోషన్స్ చూపించాను, ఇంత ప్రేమ చూపించాను. అయినా ఈ పర్సన్‌కి ఇంత మాత్రం కనికరం లేదా? అసలు నా ప్రేమని ఈ పర్సన్ ఐడెంటిఫై చేశారా? చేయలేదా? అసలు ఈ పర్సన్ మళ్ళీ తిరిగి నా లైఫ్‌లోకొస్తారా? రారా? లేదా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారా నేను లేకపోయినా? నేనేమైపోయినా పర్లేదు. తను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారా? అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా? నేనంటే ప్రేమ ఉందా లేదా? ఇట్లా మీలో చాలా క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ప్రేమించారని నేను అనుకున్నానా? లేకపోతే నిజంగానే ఆ పర్సన్‌కి ప్రేమ ఉందా? ఎక్కడ జరిగింది మిస్టేక్? నేనే ఎమోషనల్‌గా ఆ పర్సన్ మీద బాగా డిపెండ్ అయిపోయానా? తనకసలు నా మీద ప్రేమే లేదా? కానీ ఈ పర్సన్‌తో మీరు చాలా ఊహించుకున్నారు. చాలా డ్రీమ్స్, చాలా ఫ్యాంటసీస్ చాలా ఊహించుకున్నారు. కానీ రియాలిటీలో మీరు ఊహించుకున్నది వేరు, ఇక్కడ చూస్తుంది వేరు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఫ్యూచర్ ఈ పర్సన్‌తో నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి, మేమిద్దరం కలిసి బాగా ఉండాలి, మేము పెళ్లి చేసుకోవాలి, ఎప్పటికీ మేము విడిపోనంత బాండింగ్ మా మధ్య ఉండాలి, తన ప్రేమ నాకు మాత్రమే సొంతం అవ్వాలి. ఇట్లా మీరు చాలా ఊహించుకున్నారు. డెత్. అసలు ఈ రిలేషన్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందా? లేదా మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుందా? ఆ పర్సన్ నన్ను వదిలేసినట్టా? మళ్ళీ వస్తారా? దానికి మీకు క్లారిటీ లేదు. చూడండి పేజ్ ఆఫ్ వాండ్స్. ఆ పర్సన్ అంటే ఇంకా స్టిల్ మీకు ఇష్టం ఉంది. ప్యాషన్ ఉంది.
వాళ్ళంతట వాళ్ళొచ్చి మాట్లాడితే మీకు మాట్లాడడానికి అసలు అభ్యంతరం లేదు. హ్యాపీగా వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళంటే ఇంకా మీకు ఎమోషన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది. మీరు వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలి అనుకోవట్లేదు. అండ్ ఈ పర్సన్‌కి మీకు మధ్య జరిగిన పాస్ట్ మెమరీస్ అనేది కూడా మీరు చాలా గుర్తు చేసుకుంటున్నారు. మేబీ మీ రిలేషన్ లైక్ అర్ధాంతరంగా ఆగిపోయి ఉండొచ్చు. మూన్ ఎనర్జీస్ అండ్ డెత్ ఎనర్జీ. సో 2 అదే చూపిస్తుంది. సో మేబీ ఇక్కడ ఫాదర్ ఫిగర్ కానీ, లేకపోతే బ్రదర్ కానీ, సో ఎవరో మేల్ ఫిగర్ వల్ల మీ ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ అయితే వచ్చిందని కనిపిస్తుంది. అసలు వస్తారా? మళ్ళీ ఈ రిలేషన్ మా మధ్య స్టార్ట్ అవుతుందా? అసలు ఈ రిలేషన్‌లో ఫ్యూచర్ ఉందా? లేదా? లేదా ఇది ఇక్కడితోనే క్లోజ్ అయిపోయిందా? మీకు వదులుకోవాలని లేదు. ఎందుకంటే ఆ పర్సన్‌తో మీరు చాలా ఊహించేసుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీరు సాంగ్స్ వింటూ లైక్ ఈ పర్సన్‌ని ఇంకా స్టిల్ ఫీల్ అవుతూనే ఉంటారు. మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా కూడా. గతంలో ఆ పర్సన్ మీకు చెప్పిన మాటలు కానీ, మీ ఇద్దరు కలిసి తిరిగిన ప్లేసెస్ కానీ, లేకపోతే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు కానీ, మళ్ళీ అవే గుర్తు చేసుకుంటున్నారు మీరు రిపీట్‌గా. ఆ పర్సన్ ఉండుంటే ఇప్పుడు నాకు విష్ చేశారు, అది కొనిచ్చారు, లేకపోతే నేను ఇది కొనిచ్చాను. సో ఇది మీ ఆలోచనలు మీ పర్సన్ కోసం. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము. అండ్ బై ద బై నేను చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో పర్సనల్ రీడింగ్ కాస్ట్ ఎంత అని మీరు కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడుగుతున్నారు. ఎవరికైనా కాస్ట్ ఎంత తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్కి వచ్చి అడగండి, నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ డెసిషన్, మీ ఇష్టం. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, అండ్ మ్యారేజ్ కోసం కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు. సో ఇంకేదైనా మీ ఇద్దరి మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉన్నా కావచ్చు, మేబీ ఫ్రెండ్స్ మధ్య అయినా కావచ్చు. ఎలాంటి రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే వచ్చి మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అని అడిగితే నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఓకేనా? సో మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. పర్సన్ నేమ్ తలుచుకోండి. సో నైట్ ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ మీకు చూపించాలనుకుంటున్నారు. ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ మీకు చూపించాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో మళ్ళీ న్యూ స్టార్ట్ కానీ ఫ్రెష్ స్టార్ట్ కానీ చేయాలనుకుంటున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి ఈ పర్సన్ కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ఓవర్ థింకింగ్ వల్ల కావచ్చు, కొన్ని భయాల వల్ల కావచ్చు, ఈ పర్సన్ ఏంటంటే లేకపోతే ఫ్యామిలీ వల్ల కావచ్చు, ఈ పర్సన్ ఏంటంటే స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు.
స్ట్రక్ సిచ్యువేషన్ వల్ల కావచ్చు, ఫ్యామిలీకి తెలిసి మీకు ఈ పర్సన్‌కి మధ్య గొడవ జరిగి ఆ పర్సన్‌ని మీ నుంచి దూరంగా ఉండమని కానీ, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ అయితే నాకిక్కడ స్ట్రక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది కానీ, ప్రేమ చూపించలేని సిచ్యువేషన్‌లో అయితే వీళ్ళున్నారు. అండ్ ఇంకొకటి, అలా అని ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు అని కాదు. డెఫినెట్‌లీ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. ఎమోషన్స్ ఉంది. లవ్ చూపించాలి అనుకుంటున్నారు. మీరంటే ప్రేమ ఉంది. ఎమోషన్స్ ఉంది. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఇప్పటికీ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మిమ్మల్నయితే మర్చిపోలేదు. సో, నాకు తెలిసి ఇక్కడ మీ రాశులొచ్చేసి మేజర్‌గా అన్నీ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయండి. మీ మీ సైడ్ చూస్తే అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. మీవన్నీ మేజర్ ఆర్కానా కార్డ్సే వచ్చాయి. అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. మీకు మళ్ళీ ఈ పర్సన్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీరంటే ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. లవ్ చూపించాలనుకుంటున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే వీళ్ళు స్ట్రక్ అయిపోయారు. కొన్ని భయాల వల్ల కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు. అక్కడి నుంచి బయటికి రాలేక, ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాలేక, మీరంటే ఉన్న ప్రేమ చూపించలేక వాళ్ళు కూడా అలాగే సఫర్ అవుతున్నారు. మేబీ మీ పర్సన్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు అయి ఉండొచ్చు. సో, టవర్ చూడండి, ఆల్ ఆఫ్ సడన్ సంథింగ్ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా సంథింగ్ జరిగింది. వరల్డ్ స్ట్రక్ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉన్నా కూడా మీ నుంచి దూరం జరగాల్సిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ వచ్చింది. ప్రేమ ఉంది కానీ టవర్ మూమెంట్ జరిగింది. మేబీ అది థర్డ్ పర్సన్ వల్ల అయినా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు. మీ మధ్య రిలేషన్ ఫామ్ అవుతూ అది బ్రేక్ అయింది. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి సడన్ ఎంట్రీ ఇవ్వచ్చు. సర్ప్రైజ్ ఇవ్వచ్చు. మీతో ఎవరైతే ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నారో ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మీకు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారో, సడన్ ఎంట్రీ ఇవ్వచ్చు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి. ఒకటి, ఈ పర్సన్ సడన్ ఎంట్రీ అయినా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాల్సిన సిచ్యువేషన్ ఈ పర్సన్‌కి వచ్చింది. సిచ్యువేషన్స్ వల్ల. ఇక్కడ చెప్తున్నా 2 సినారియోస్ నాకు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకళ్ళు ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారంటే, నాకు ప్రేమ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సెపరేషన్ అవ్వాల్సొచ్చింది. విడిపోవాల్సొచ్చింది. కొన్ని నిజాలు తెలిసినాయి మీకు కానీ, మీ పర్సన్‌కి కానీ. అందువల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్య
గ్యాప్ అనేది పెరుగుతుంది. లేదా మీ మెంటాలిటీ ఏంటి, మీ బిహేవియర్ ఏంటి అయినా ఈ పర్సన్‌కి తెలిసుండాలి. లేదా వాళ్ళ గురించి మీకు తెలిసుండాలి. అందుకే ఆ పర్సన్ ఫేస్ చేయలేక, మొహం చూపించుకోలేక రావాలన్నా కూడా ప్రేమ ఉన్నా రాలేకపోతున్నారు. స్ట్రక్ సిట్యుయేషన్ అందుకే ఉంది. హర్మిట్ చాలా లోన్లీగా ఉంటున్నారండి ఈ పర్సన్. అందరూ ఉండి, ప్రేమ ఉండి, నేను ఒంటరి అయిపోయాను అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. లైట్ కనిపించట్లేదు, దారి కనిపించట్లేదు. ఎట్లా స్ట్రక్ సిట్యుయేషన్ నుంచి మేబీ మీ దగ్గరకు అప్రోచ్ అవ్వాలి అనేది అర్థం కావట్లేదు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ పెరిగిపోయింది, గ్యాప్ పెరిగిపోయింది. సో ఈ పర్సన్ ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఒంటరిగా ఉంటున్నారు. తన లైఫ్లో తను హ్యాపీగా లేరు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. అది ఆన్లైన్ అయినా అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా అవ్వచ్చు, త్రూ ఇంకెవరి ద్వారా అయినా ఈ పర్సన్ మీ గురించి తెలుసుకుంటూ అయినా ఉండొచ్చు. స్పైయింగ్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఇది ఎవరి ఎనర్జీసో ఐ డోంట్ నో, ఎవరి ఆలోచనలో నాకు తెలీదు. ఇంకొకటి, నన్ను ఒంటరి చేసేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నైన్ ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్కి టైం తీసుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, కొంతమంది వల్ల కావచ్చు, ఈ పర్సన్ ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఒకటి చేస్తే ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్ అయినా మీకు ఇవ్వచ్చు. లేదు అంటే ఇంకా కొంత టైం పట్టొచ్చు. సో కొన్ని విషయాలకి ఈ పర్సన్కి క్లారిటీ వస్తుంది. అండ్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్కి కూడా ఎప్పుడెప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ని దూరం చేసి మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. టెన్ ఆఫ్ పెంటికల్స్. మీతో కలిసి ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని కూడా మ్యారేజ్ చేసుకోవాలి. తన ఫ్యామిలీ ఎంతో మీరు అంతే అనుకుంటున్నారు. మీరంటే మీతో కలిసి ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనే ఎక్సైట్మెంట్ ఉంది ఈ పర్సన్లో. మేబీ ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. ఫ్యామిలీ కానీ కిడ్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. లేదా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఫ్యామిలీ కోసం, మనీ కోసం, ప్రాపర్టీస్ కోసం ఈ పర్సన్ మీకు బ్రేకప్ చేసి ఉండొచ్చు. ఫ్యామిలీ డెసిషన్ని కాదనలేక మేబీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళకి ప్రేమ మాత్రం మీ మీదే ఉంది. ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్
మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి. మీరంటే ప్యాషన్ ఉంది. మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయ్యుండాలి. ఆర్ రీసెంట్ టైమ్స్‌లో మ్యారేజ్ అయినా అయ్యుండాలి. ఆర్ మీకు ఈ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యుంటే కనుక మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగుండాలి. సో, ఎవరికైనా సరే ఇక్కడ టవర్ మూమెంట్, సెపరేషన్ రెండు అదే చూపిస్తుంది. ఇద్దరి సైడ్ నుంచి అదే చూపిస్తుంది. మెజిషియన్. సో, ఈ పర్సన్ ఇంకా స్టిల్ 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి మళ్ళీ మీ ఇద్దరి మధ్య అంతా సెట్ అయితే బావుండు అనుకుంటున్నారు ఈ పర్సన్. సో, నాకు తెలిసి స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ మేబీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆహ్, ఇంకెవరికైనా తెలిసుండొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీరంటే ఇష్టం ఉన్నా కూడా చూపించలేకపోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి చేసి మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్‌లోకి ఎలాగైనా తీసుకోవాలి అనుకుంటున్నారు. సో, 2 ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ కెరియర్ కోసమా మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. వర్క్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మీకంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ అట్లా కూడా చేసుండొచ్చు. మేబీ ఈ పర్సన్ మీతో కలిసి ఇప్పుడు ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారు. సో, ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ వితౌట్ మీ. సో, నేను లేకుండా నువ్వు అసలు హ్యాపీగా ఉంటున్నావా అని మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఐ లవ్ యూ. సో, స్టిల్ ఈ పర్సన్ అంటే మీకు ప్రేమ ఉంది. మీకు ఐ లవ్ యూ చెప్పాలని ఉంది. మీకు ప్రపోజ్ చేయాలని ఉంది మీ పార్ట్నర్‌కి. కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. సో, నీకు తెలీదు నేను నిన్ను దూరం చేసుకోవడానికి నాకెంత కష్టంగా ఉందో, నీకు దూరంగా ఉండడానికి నాకెంత బాధగా ఉందో అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. సో, ఈ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా అనుంటే ఈ సెపరేషన్ టైంలో కానీ, ఈ బ్రేకప్ టైంలో కానీ తన మాటలు తను రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. మేబీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి కానీ, మిమ్మల్ని బ్లేమ్ చేసి కానీ, మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఈ పర్సన్ ఏమన్నా మాట్లాడుంటే గనక, మీరు హర్ట్ అయ్యి ఈ పర్సన్ నుంచి దూరంగా ఉండేలాగా ఏమైనా మాట్లాడుంటే గనక, ఆ మాటలు తిరిగి మళ్ళీ తను తీసుకోవాలి, రిటర్న్ బ్యాక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మేజర్గా ఇక్కడ మీ పర్సన్లో వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. సో, ఏదో నిజం తెలుసుకున్నారండి. దానివల్ల నాకు ఈ పర్సన్ మీ నుంచి దూరం అయ్యాను. మరి అది వాళ్ళు ఫీల్ అవుతున్నారో అది నిజమో నాకు తెలీదు. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. సో, నేను చెప్పాను కదా ఇందాక కూడా ఇక్కడ మీ ఎనర్జీస్ చెప్పేటప్పుడు. సో, ఎవరు ఈ పార్ట్ ఒకటి కాకుండా ఇది కూడా చూడండి. మీ ఆలోచనలు కూడా చూడండి. మీరు సాంగ్స్ ద్వారా మీ పర్సన్‌ని గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా సాంగ్స్ ద్వారా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి కనెక్ట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.